తెలంగాణలో రోజుకు ఎండలు పెరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ 7 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రెడ్ అలర్ట్ ఇచ్చిన 7 జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 2 రోజుల్లో దాదాపు 8 మంది వడదెబ్బతో చనిపోయారు. జీహెచ్ఎంసీ ప్రాంతంలో రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దాంతో ఉక్కపోత తీవ్రంగా ఉండనుంది. మరిన్ని వివరాలు నిఖిల్ అందిస్తారు. తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. గత 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దాదాపు 40 డిగ్రీలు, కొన్ని జిల్లాల్లో 40కి పైన కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అసలు ప్రస్తుతం వాతావరణం ఎట్లా ఉంది, తెలంగాణలో ఉష్ణోగ్రతల తీవ్రత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఆఫీసర్ ధర్మరాజ్ సార్ ఉన్నారు. మరి సార్, టెంపరేచర్స్ తీవ్రత ఎట్లా ఉంది తెలంగాణలో, వెదర్ అప్డేట్స్ ఏంటి? గణనీయంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మాత్రం చూసుకున్నట్లయితే సుమారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం సుమారు 44 డిగ్రీల వరకు కూడా గణనీయంగా ఈ ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. రాగల రెండు రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారు 7 జిల్లాలకు మాత్రం ఈ యొక్క రెడ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో రానున్న 2 రోజులు కూడా ఉత్తర తెలంగాణలో ఎండ తీవ్రత పెరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఒక 6 జిల్లాలు మినహాయించి సుమారు అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే ఉదయం పూట ఎండ తీవ్రత అధికంగాను, అలాగే రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా సిటీ కనుక చూసుకున్నట్లయితే వామ్ నైట్ కండిషన్స్, అంటే రాత్రిపూట ఉష్ణ తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ యొక్క తీవ్రతను బట్టి రాగల 2 రోజులు కూడా మనం హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఈ రోజు రేపు కూడా. ఇంకా సిటీ కన్సర్న్ చూసుకున్నట్లయితే ఈరోజు కూడా కొంచెం రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కొంచెం అధికంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే హాట్ అండ్ వామ్ నైట్స్ కింద ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాలకు పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను, రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. నిజామాబాద్లో మనకి 44.5 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా సిటీలో కనుక చూసుకున్నట్లయితే 39.2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఈ రోజు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత గణనీయంగా పెరిగినప్పటికీ కూడా ఎల్లుండి నుంచి కొంచెం స్వల్పంగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఎల్లుండి నుంచి కూడా తేలికపాటి వర్ష సూచన కూడా కనిపించడం వల్ల కొంచెం 2 రోజులు తగ్గినప్పటికీ కూడా తర్వాత క్రమేపీ మళ్ళీ పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి కాబట్టి ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దు. అత్యవసరం ఉంటేనే బయట రావాలి. ముఖ్యంగా 11 నుంచి ఈవినింగ్ 4 ఏదైతే 4 ఉందో ఆ టైంలో మాత్రం అసలు బయటకు రావద్దు. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు